నువ్వు తన్ని గారాబం చేయట్లేదు, చెడగొడుతున్నావు. అలేఖ్య, దండ తీసివు. నాన్న ఇవ్వదురా. ఇప్పుడేంటి? ఇవ్వాలి. ఇవ్వదు అని చెప్తున్నానుగా. ఏయ్ వదులు. నువ్వా? ఇంకెవరనుకున్నావు? వసు కదా? నా పర్సనాలిటీకి దాని పర్సనాలిటీకి తేడా తెలీదా నీకు? అయ్యో, నువ్వు బాగా తాగుతావంటగా బ్యాడ్ బాయ్. పిల్లలు సైలెంట్ గా ఉండండి. నిన్ను నడి రోడ్డు మీద వదిలేసిన దుర్మార్గుడు అన్నావు కదక్కా. సార్ అంటే అది ఫ్లోలో సాడెస్ట్ అన్నట్టు కూడా గుర్తు. మీకు దండం పెడతాను, కాసేపు సైలెంట్ గా ఉండండి. నువ్వేం ఫీల్ అవ్వకు. అన్నీ అన్నా అక్క ఇంకో మాట మంచిగా చెప్పిందిలే. ఏంటో అది? రౌడీ ఫెలో హ్యాండ్సమ్ గా ఉంటాడంది. ఈ యాంగిల్లో బానే ఉన్నావు. మొత్తం చెప్పేశావా? సార్ యాక్చువల్లీ పిల్లలు కథ చెప్పమంటే నా ఆటోబయోగ్రఫీ డీటెయిల్డ్ గా చెప్పేశావు అనమాట. అంటే కొంచెం కోపం, ఎక్సైట్మెంట్ రెండు మిక్స్ అయిపోయి గుండెలోనే పెట్టుకుంటే ద్వేషంగా మారుతుందని బయటికి చెప్పేసుకున్నాను. నీ సంగతి తర్వాత చెప్తాను గానీ ముందొచ్చి కారెక్కు. ఎక్కడికి సార్? చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి. మా అక్క తప్పు చెయ్యదు. ఎవరు చేస్తే వాళ్ళ వంక వేలు పెట్టి చూపిస్తుంది మీ అక్క. నువ్వు కారెక్కు. సో పిల్లలకి క్లాస్ ఉంది సార్. అక్కడ నాకు దరివేసి ఇంటి పరువు తీస్తున్నారు. రా ముందు. తప్పకోండి. షీఈ్ మై సెక్రటరీ. టీచర్ లేదు, తొక్కలేదు. మీ సంగతి చెప్తా. రా. Go. Don't worry, Akka. మేము ప్రాక్టీస్ చేస్తాం. మీకు దండం పెడతాను, మాట్లాడకండి. సార్ నాకు స్పీడ్ అంటే చాలా భయం సార్. కొంచెం స్లోగా వెళ్ళండి ప్లీజ్ సార్. సార్ ఏంటి తీసుకెళ్తున్నారేంటి సార్? ఇంటికి అటు కదా వెళ్ళాల్సింది సార్. మిమ్మల్ని అడిగేది. భయం వేస్తుంది సార్. దిగో. సో ఇక్కడ దిగో. సో ఇంటి దగ్గర ఏదో జరిగిందని చెప్పి
ఇటు తీసుకొచ్చి కార్ ఇక్కడ ఆపారేంటి సార్? నీకు నిజం చెప్పడం మాత్రమే అలవాటైతే నాకు అబద్ధం చెప్పడం అలవాటు. ఎవ్రీ వర్డ్ ఫ్రమ్ మై మౌత్ ఇస్ లై అండ్ దట్స్ ద ట్రూత్ అండ్ దట్స్ ద ట్రూత్ దట్స్ ద ట్రూత్. అబద్ధం నేను మాత్రమే కాదు, నా పక్కన పనిచేసే వాళ్ళు కూడా అలవాటు చేయాలనే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది సార్. ఉండాలి. రాత్రి డ్రైవింగ్ చేసిన నువ్వే నన్ను అబద్ధం చెప్పంటే కాదని నిజం చెప్పావు కదా, ఆ నిజాన్ని ఇప్పుడు నేను అబద్ధం చేస్తాను. ఇక్కడ నుంచి నువ్వే నీ చేతులతో ఈ కార్ని డ్రైవింగ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నావు. సార్ నేను డ్రైవింగ్ ఏంటి సార్? నాకు స్టీరింగ్ పట్టుకోవడమే రాదు సార్. ప్లీజ్. నీ అవసరమే నీకు అన్నీ నేర్పిస్తుంది. ఎస్ఐ నాకు ఫోన్ చేసి కౌన్సిలింగ్ రమ్మన్నాడు. ఇప్పుడు నువ్వే కార్ తీసుకుని స్టేషన్కి వచ్చి నైట్ కార్ డ్రైవ్ చేసింది నేను కాదు నువ్వే అని చెప్పి ఒప్పుకోవాలి. సార్ ప్లీజ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు. అయ్యో అసలు నాకు డ్రైవింగే రాదంటుంటే నన్ను కార్ డ్రైవ్ చేయమంటున్నారు. ఎన్ని తప్పులు అబద్ధాలు నా వల్ల కాదు సార్. అవ్వాలి. మిస్ వసుంధరా, నేను చెప్పినట్టు చేస్తే వాళ్ళు వేసే ఫైన్ లేదంటే చిన్న శిక్షతోనో బయటపడతావు. కాదు కూడదు అంటే నేను వేసే శిక్షను నువ్వు తట్టుకోలేవు. నా దగ్గరే కాదు, లైఫ్ లో ఎక్కడ ఏ జాబు చేయకుండా చేస్తాను. ఇది చాలా అన్యాయం సార్, తప్పు సార్. ప్లీజ్ సార్, నా మాట వినండి. షట్ అప్. నిన్ను సెక్రటరీగా పెట్టుకున్నది నీ మాట నేను వినడానికి కాదు, నా మాట నువ్వు వినడానికి. అయినా ఇంతసేపు నీతో మాట్లాడాను చూడు, అది నాది తప్పు. పద, కమాన్. సార్ ఎక్కు. వద్దు సార్. Come on. సార్ ప్లీజ్ ఎక్కు. సార్. పోనీ. మిస్టర్ ఎస్ఐ, రాత్రి అమ్మాయికి కార్ డ్రైవింగ్ రాదని నేనే తాగి కార్ నడిపానని నా కార్ను సీజ్ చేశావు. ఇప్పుడు తనే ఓన్ డ్రైవింగ్తో డైరెక్ట్గా మీ స్టేషన్ ముందుకే కార్ తీసుకొచ్చింది. రాత్రి నేను చెప్పింది అబద్ధం అన్నారు, ఇప్పుడు మీరు చూసింది కూడా నిజమే. నా కార్ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఏమ్మా, రాత్రి డ్రైవింగ్ చేసింది మీరేనా? అడుగుతున్నారుగా, చెప్పు. ఎవరు కార్ డ్రైవ్ చేసింది? నువ్వేగా కార్ డ్రైవ్ చేసింది. నువ్వు చేస్తున్న నీ జాబ్ మీద ఓటేసి చెప్పు. ఎవరు కార్ డ్రైవ్ చేసింది? చెప్పమ్మా. చెప్పు వసుంధరా. నిన్ను ఇక్కడ ఎవరో ఏమీ అనరు, నిజమే చెప్పు.
అడుగుతున్నారుగా. సార్ మీరు వచ్చేసారా? ఇన్స్పెక్టర్ గారు, లోపల ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి. కీస్ ఇచ్చేయి. ఇవ్వండి. వాల్యుబుల్స్ అన్ని ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సి మిస్టర్ వంశీ, ఇన్ఫ్లుయెన్స్ అనేది అధికారానికి అడ్డుపడచ్చు, కానీ అపాయానికి కాదు. తాగి కారు నడపడం అపాయం. నా రెస్పాన్సిబిలిటీగా నేను చెప్పాను. నేరానికి శిక్ష పోస్ట్ పోన్ అవ్వచ్చేమో కానీ రద్దు కాదు, గుర్తుపెట్టుకో. తలకెక్కని విషయాలు గుర్తుపెట్టుకోవడం నాకు అలవాట్లేదు. నా కారుని సర్వీసింగ్కి సెక్రటరీని ఎక్కడ కావాలో అక్కడ పడేసి వెళ్ళండి. అలాగే సార్. అమ్మా, చాలా థ్యాంక్స్ మూర్తి గారు. సమయానికి మీరొచ్చి ఈ ఆపద నుంచి నన్ను కాపాడారు. అలేఖ్య, అమ్మా అలేఖ్య, అలేఖ్య, నా ముద్దల మనవరాల ఏమైందమ్మా? ఆనందబాబు కలిసాడా? ఈ ఆనందాన్ని కుప్పి గంతుల్లో చూపిస్తావు అనుకుంటే ఇలా పిల్లో కలుసుకొని పడుకున్నావేమిటే? ఓహో, అప్పుడే కలలో మునిగి తేలుతున్నావు అన్నమాట. అయితే మన ప్రయత్నం పండైనట్టేగా. చెప్పవే, నువ్వు నా మనవడు ఏమేమి మాట్లాడుకున్నారో చెప్పవే, కొంచెం వివరంగా చెప్పవే. అలేఖ్య, ఇవి ఆనంద బాష్పాలా? ఏడిస్తే వచ్చే కన్నీళ్ళే? నానమ్మా, ఏమైందని అలా ఏడుస్తున్నావు? ఆనందు, 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 అబ్బా ఆనంద్ ఏమిటో చెప్పవే. ఆనందికి నన్ను జన్మలో కలబడినానమ్మా. ఎందుకే? మనం వేసిన ఫోన్ ప్లాన్ ఫ్లాప్ అయిపోయిందా? వరుస అవ్వాల్సిన వాడు సీరియస్ అయిపోయాడా ఏమిటి? అంతా రివర్స్ అయిపోయింది నాన్నమ్మ. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటే. ఏం జరిగిందో చెప్పవే. మీ మధ్యలోకి ఇంకెవరైనా దూరారా ఏమిటి? మేమిద్దరం అంత దగ్గరగా ఉంటే కదా. ఆ? ఆనంద్ని కలిసి మనసు విప్పి మాట్లాడుకోవాలనుకుంటే ఆ జోగేంద్ర వచ్చి మనసు విప్పి మాట్లాడాడు. జోగేంద్ర వాడెందుకు మాట్లాడాడే? బుద్ధినే మాట్లాడలేదు నాన్నమ్మ. నా చెయ్యి పట్టుకొని ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, ఐ మ్యారీ యూ అని ఏదేదో అనేశాడు. చెత్వారం వచ్చిందా ఏమిటి వెదవకి? వసుంధరతో చెప్పాల్సిన మాటలన్నీ నీతో ఎందుకు చెప్పాడే? ఇంతకు అదెక్కడుంది? అసలు బస్సు అక్కడెక్కడుంది? ఏంటి, వసు గుడికి రాలేదా? లేదు నానమ్మ, అది వేసుకోవాల్సిన డ్రెస్ నన్ను వేసుకోమన్నావు. వేసుకుంటే నన్నే బస్సు అనుకొని ఆ జోగేంద్ర ఆనంద్ చూస్తుండగానే అన్ని మాట్లాడేశాడు. ఇది డ్రెస్ వల్ల జరిగిన పొరపాటు కాదే, అది అక్కడ లేకపోవడం వల్ల జరిగిన గ్రహపాటు. ఆ వసుంధర అక్కడ ఉండుంటే ఆ జోగేంద్ర గాడు నిన్ను చూసి భ్రమపడేవాడే కాదు, ఆ ఆనంద్ అపార్థం చేసుకునేవాడు కూడా కాదు. ఇంకే ఉంది నానమ్మ, జరగరాని నష్టం అంతా జరిగిపోయింది. ఆనంద్ ఇంక నన్ను పట్టించుకోడు. ఇంక నేను కాకర్లేంటి కోడల్ని కాలేను. నేను చచ్చిపోతాను నానమ్మ, నేను చచ్చిపోతాను. నువ్వెందుకే చస్తావు? నా చేతిలో చావాల్సింది ఆ వసుంధర. అది ఇంటికొస్తే దాని సంగతి తేలుస్తాను ఈరోజు. నానమ్మ, ఆనంద్ నాకొక చేదు జ్ఞాపకమేనా? అలా ఎందుకు అనుకుంటావే? ఆ జోగేంద్ర గాడికి చెప్తే పోయి ఆనంద్ బాబుకి అర్థమయ్యేలా వివరిస్తాడో చెప్పి. అప్పుడు గాని ఆనంద్ చెప్పు తెంపడు.
కళ్ళారా చూసాక చెవులారా విన్నాక ఇక ఏం చెప్పినా ఎవరు చెప్పినా ఎలా నమ్ముతాడు నానమ్మ? ఈ సందిగ్ధంలో పడ్డానికి కారణమైన ఆ వసు దగ్ధమవ్వాలి. అప్పుడే మళ్ళీ నీ విషయం గురించి నేను ఆలోచించగలను. బావా, you're my హీరో. బట్ నీ పక్కన నేనుండాలి కానీ చిన్నబావ ఉన్నాడేంటి? చిన్నబావ కూడా ఎవరినో సెట్ చేసుకుని ఉంటాడు. నువ్వు మాత్రం అందరినీ పాసింగ్ క్లౌడ్ లాగే చూస్తావు. బట్ ఐఎమ్ నాట్ ఎ పాసింగ్ క్లౌడ్, ఐఎమ్ ఏ రైనింగ్ క్లౌడ్. లవ్ రెయిన్. నువ్వేంటి ఇక్కడ? వెళ్ళు. బావా, ఏంటి బావా అలా చూసేసావు? అందరు ఆడపిల్లలతో సరదాగా ఉంటావు, నాతో మాత్రం ఎందుకు సీరియస్ గా ఉంటావు? వాళ్ళు కలిశాక చెయ్యి వదిలేసి టాటా చెప్తారు. నువ్వు నా చెయ్యి పట్టుకుని వేలాడాలనుకుంటావు. అందుకే నీకు నాకు పడదు. బావా, వసుని నీ లైఫ్ లో నుంచి ఎలా తప్పించాలా అని ఆలోచించి బుర్ర వేడెక్కి నీ వాష్రూమ్ లో తలస్నానం చేశాను. ఐడియా వచ్చింది. ఇంకో అరగంట ఇలానే ఉంటే కోల్డ్ వస్తుంది. ఆ జలరాక్షసిని ఎలా పంపించాలో ఆల్రెడీ స్కెచ్ చేసి పెట్టాను. దెబ్బకి మాయమైపోతుంది. వావ్, రియల్లీ? ఎస్. నువ్వు సూపర్ బావా. ఏంటిది? కిస్. నువ్వు వెస్సని దాకా ఆగాల, అందుకే పెట్టేశా ఫ్రెండ్లీగా. నువ్వు ఇప్పుడు ఫ్రెండ్లీగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఎనిమిది తరిమినట్టు తరమాల్సి వస్తుంది. వెళ్ళు. నేను వేసిన స్కెచ్కి ఆ జలరాక్షసి తప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. నా స్కెచ్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. మీరు పడే బాధ కన్నా నేను అక్కడ పనిచేస్తే వచ్చే కష్టం తక్కువే. రే హరి, ఎప్పుడు చూసినా బడ్జెట్ పద్మనాభలాగా దిక్కుమాల లెక్కలే వేస్తావు గాని దీని మీద సంతకం పెట్టు. అవును, నేనే అప్పు చేశాను. ఏంటి హరిప్రసాద్, ఎల్ఐసి పాలసీ నామినీలో మీ అమ్మ పేరు తీసేసి నీ కూతురు వసుంధర పేరు రాయించావు? ఇదిగో డాక్యుమెంట్స్. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటిని, ఇంటి పరువుని నేను కాపాడుతాను. నువ్వేం టెన్షన్ పడుకో ప్లీజ్. నా కూతురికి నువ్వంటే చాలా ఇష్టమయ్యా. ఎందుకంటే అష్టకష్టాలు పడ్డా చివరికి ఆదర్శ పురుషుడు అయ్యావు.
నేను కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుందామని ప్రయత్నించాను. ఫెయిల్ అయిపోయాను. ఆఖరికి ఇదిగో ఈ విషయం తీసుకున్నాను.